1:22 యాకోబు పత్రిక 1:22 వచ్చినాము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. హల్లెలూయా అంటున్నారు కదా. ఊకి వింటే చాలు ఇంటికి పోయినా అనుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టు ఉంటుంది. వాక్యాలు ఏం చెప్పారు? నరహత్య చేయదు, వ్యభిచరించదు, దొంగతనం చేయదు, ఒకరి సొమ్ము ఏది వంచదు, మనం దూషించకూడదు, ఇలా ఉండాలి. అలా కాకుండా వాక్యం విన్నప్పుడు చాలు ఇంటికి పోయి ఉంటే మీరు వాక్యం వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుండా, అంటే వాక్యం ఇంటికి పోయి ఇష్టపడి నడుచుకుంటే అది వ్యతిరేకమైన దేవుని, అది వాక్య ప్రకారం నడుచుకున్నట్టు కాదు. వాక్య ప్రకారం ప్రవర్తించువారయుండు అంటే వాక్యంలో ఇప్పుడు ఏ మాటలు విన్నారో ఆ మాట ప్రకారం మీరు నడుచుకున్న వాళ్ళై ఉన్నారు. అటు ప్రకారం జీవించాలి. అప్పుడే ఆయన దేవుని రాజ్యము మనకు దక్కుతుంది. మరి నీటిలో బాప్తి తీసుకుంటే దేవుని రాజ్యం చేయడం కాదు, చూడలేని ప్రభు చెప్తున్నారు నికోదేముతో. యోహాను 3:3 చదవండి. క్లోజింగ్ టైం అయిపోయిందమ్మా, సమయం కూడా 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం.